కాన్స్టిట్యున్సీలో ఎంతో అద్భుతంగా పల్లె పండుగని నిర్వహించుకోగలిగాము. ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు గారి అధికారం మీద నమ్మకంతో ఇప్పుడు జరిగింది సంవత్సరం మాత్రమే, జరగాల్సింది 4 సంవత్సరాలుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి నాయకుడిని 1వ తేదంతా పెన్షన్ ఇచ్చి ప్రతి గ్రామానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ప్రజలతో కలిసి ప్రజలలో ఉండి ప్రజలతో మెలిగి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని తీర్చమని చెప్తున్నారు. సో అదే విధంగా మేము కూడా పనిచేస్తున్నాం. నేను కూడా నా నాయకులకి, నాతో ఉన్న మండలాధ్యక్షులకి, ఎవరైతే తెలుగుదేశం నాయకులు, ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు అందరికీ కూడా చెప్తున్నాను, అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండండి. వాళ్ళకు రావాల్సిన పథకాలు వాళ్ళకి, ఎందుకంటే మన ఉమ్మడి ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. ఈ కాన్సెప్ట్ తో మనం ముందుకు అడిగేస్తున్నాం. మనము ఇచ్చేటివన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అవేర్నెస్ ప్రోగ్రాములు వాళ్ళకి తెలవగలగాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు, నేను వచ్చినప్పుడు అమ్మ మాకు ఇల్లు లేదు అంటున్నారు. నేను అడిగేది, ఈ ఊర్లో నాయకులు ఉన్నారు, సచివాలయం ఉంది, హౌసింగ్ వాళ్ళు ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు, మరి వాళ్ళకి ఇల్లు లేనప్పుడు వాళ్ళ పేరు ఎన్రోల్ చేయించుకోవడం మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? అది నేను అడిగేది. నేను వచ్చినప్పుడే ఎందుకు వాళ్ళు మీరు సరిగ్గా పనిచేస్తే, ఏ నాయకుడైనా ఎవరైనా ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కష్టపడిన కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చి చేరిన నాయకులు ఉన్నారు. అందరూ కూడా క్రమశిక్షణతో ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ నాయకుడైతే క్రమశిక్షణతో ఉంటాడో తన చుట్టూ ఉండే నాయకులు కూడా తప్పు చేయకుండా క్రమశిక్షణతో ఉంటారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మనము అవకాశం ఇస్తే తప్పితే ఏ పార్టీల వాళ్ళైనా ఏ నాయకులైనా తప్పు చేయరు. మనం అసలు వాళ్ళు అవకాశం ఇస్తే వాళ్ళు ఏ పార్టీలో ఉన్న తప్పు చేస్తారు. ఇప్పుడు అక్కడ వైసీపీలో చేసిన వాళ్ళు మా దగ్గర ఉన్నారు అంటే, ఆ రోజు మీరు ఏం చేస్తారు వాళ్ళు చేస్తుంటే, ఈ రోజు మేము చేయనట్టు లేదు కదా. మాతో ఉండి అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. అందరూ ప్రజలకి సేవ చేసే దాంట్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు. నాయకుడు ఎలాగుంటే అలాగుంటాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పేది ఒకటే. లోకేష్ బాబు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఎవరైనా మాకు ఒకటే చెప్తారు, ప్రజల్లో ఉండండి, ప్రజల అవసరాలు తీర్చండి, న్యాయంగా పరిపాలించండి, పేద ప్రజల కోసం ఏమి ఉన్నాయో వాళ్ళందరికీ తీసుకోకండి, వాళ్ళ దగ్గరికి పోయి మీరు చెప్పండి, వాళ్ళని చూడండి అని చెప్తున్నారు. సో నేను కూడా అదే చెప్తున్నాను మా నాయకులకి. కాబట్టి నాయకులు మనం ఏం చెప్తే అదే చేస్తారు. మీరు ఇసుక తవ్వండి, గ్రావెల్ తవ్వండి, డబ్బులు ఎత్తుకోరండి అంటే వాళ్ళు అదే చేస్తారు. మాకు అవన్నీ ఏమి వద్దు, మీరు ప్రజలకే సేవ చేయండి. మేము కూడా ప్రజలకి సేవ చేయడానికే వచ్చాం. మీరు ఏ పార్టీలో నుంచి వచ్చారనేది నాకు అనవసరం. నాతో ఉన్నప్పుడు నీతి నిజాయితీగా ఉండాలి అని నేను చెప్తే నా నాయకులందరూ అలాగే ఉన్నారు, అలాగే చేస్తున్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నాయకులందరూ కలిసి ప్రతి ఊర్లో 84 పంచాయతీల్లో, కోవూరు నియోజకవర్గంలో 20 వార్డులు, బుచ్చిరెడ్డిపాళెం మండలంలో అదేగా, బుచ్చిలో అదే రకంగా, కోవూరు టౌన్ లో 20 మండలాల్లో అందరూ కూడా ప్రజల్లో ఉండండి. ప్రజలకు ఏం కావాలో తెలుసుకోండి. మీరు చేయలేకపోతే నా దగ్గరికి రాండి, సచివాలయం దగ్గర తీసుకుపోండి, వాళ్ళకు ఉన్న పథకాలు వాళ్ళకి అందేటట్టు చేయండి అని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.